ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్తారు. అక్కడ నారదుడిని కలుసుకుంటారనమాట. మనం శ్లోకా వైస్ కూడా చూసుకున్నాం. 1, 2 శ్లోకాల్లో వాళ్ళు పదవీ విరమణ అంటే రాజ్యభారాన్ని వాళ్ళు వదిలిపెట్టేసేస్తారనమాట. 3-8 శ్లోకాల్లో ఎప్పుడైతే ఈ ప్రచేత భగవద్ ధ్యానంలో ఉంటారో అప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారనమాట. నారదుల వారు రావడము, ఆయన్ని ఆహ్వానించడము, చక్కగా ప్రశ్నలు అడగడము, వాళ్ళకి తగిన జవాబులు నారదుల వారు ఇవ్వడం మొదలు పెడతారనమాట. 9వ శ్లోకాల్లో భక్తి, అది అది కూడా ఎట్లా అంటే భక్తిలో పరిపక్వత ఎలా సాధించాలి, పర్ఫెక్షన్, అటువంటి అంశం గురించి 9వ శ్లోకం చెప్తుంది అనమాట. 10, 11, 12 ఏంటంటే భక్తి కాకుండా మిగతా ఏ మార్గాలు మనం ఆచరించినప్పటికీ కూడా అవి ఏంటంటే ఫలం లేని అనమాట, అఫలమైనవి అని చెప్తున్నారు. 13వ శ్లోకంలో మన యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే మనం భగవంతుడిని ఆధారంగా తీసుకోవాలి. 14లో భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయనను మనం ఆరాధించడం, ఆయన్ని పూజించడం వల్ల మనకు ఈ ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. 15 శ్లోకంలో భగవంతుడి యొక్క గొప్పతనం, యాక్చువల్ మధ్యలంతా కూడా భగవంతుని యొక్క విశిష్టత గురించి చెప్తారనమాట. అన్నిటికీ సర్వకారణ కారకుడు ఆ స్వామి అన్న విషయాన్ని 15వ శ్లోకం చెప్తే, 16 శ్లోకంలో ఏంటంటే భగవంతుడితో సృష్టించబడినటువంటి ఈ భౌతిక సృష్టి భగవంతుడితో సమానం, అదే సమయంలో భిన్నమనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఈ అధ్యాయంలో ఒక శ్లోకం ద్వారా మళ్ళీ చెప్పబడింది అనమాట. తర్వాత ఈ గుణాలు ఏ రకంగా మనలో ఉత్పన్నమవుతాయి అనే విషయాన్ని చర్చిస్తూ 18 శ్లోకంలో భగవంతుడికి ఉన్న ఆ దివ్య లక్షణాలను, క్వాలిటీస్, వాటి గురించి చర్చించడం జరుగుతుంది అనమాట. తర్వాత భగవంతుడిని పూజించాలి అంటే మనకు కావాల్సిన లక్షణాలు ఏంటి, మనలో ఉండాలి, మన స్వభావం ఎలా ఉండాలి, మన వర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా 19వ శ్లోకం. అంటే మనకు భక్తిలో ముందుకు సాగాలి అంటే ఏం కావాలో, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే వైటమిన్స్ వేసుకోవాలి, మినరల్స్ వేసుకోవాలి అంటారు కదా, అట్లే ఒక సోకాళ్ళు భక్తుడు భక్తి చెయ్యాలి అంటే ఏం కావాలి, ఏది మన భక్తికి దోహదం చేస్తుంది అనేది ఈ అధ్యాయంలో చెప్తారనమాట. 20-22 భగవంతుడు ఆయన యొక్క భక్తులతో ఏ రకంగా వర్తిస్తారో, భక్తుల్ని ఏ రకంగా వ్యవహరిస్తారు అనే విషయాన్ని చెప్తారనమాట. 23-24లో ఈ ప్రచేతాసు వాళ్ళు దివ్యధామానికి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉంటారు. తర్వాత 25వ శ్లోకంలో మైత్రేయుడు తన కథనాన్ని ముగింపజేస్తారనమాట. 26-27 శ్లోకాలు మళ్ళా ఇక్కడ మైత్రేయుడు ఎప్పుడైతే కథనాన్ని ముగిస్తాడో ఎంబడిగా శుకదేవ గోస్వామి పరీక్షితునితో చెప్తారనమాట. చెప్పి ఇంతసేపు నేను ఉత్తానపాదుని యొక్క వంశస్థుల గురించి చెప్పాను, నేను ఆయన గురించి. ఇక నేను నీకు ప్రియవ్రతుడు, ఇద్దరు కూడా మనవు యొక్క సంతానం అని మనం స్టార్టింగ్ లో ఈ అధ్యాయం మొదట్లో ఆ క్లాసిఫికేషన్ లో మనకు రసరాణి మాత చెప్పారు. ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ వివరాలు మనకు చెప్పినారు. జినియాలజీ అంటారు, ఆ వంశ పారంపర్యం గురించి. దాంట్లో ఫస్ట్ ధ్రువుడు ఉన్నందువల్ల అనే ఉత్తానపాదుడి గురించి చర్చించారనమాట. అట్లే ధ్రువుడి యొక్క వంశస్థులందరినీ ఈ అధ్యాయంలో, ఈ యొక్క స్కందంలో చర్చించడం జరిగితే, ఇప్పుడు మైత్రేయుడిని చెప్తున్నారు, శుకదేవ గోస్వామి చెప్తున్నారంటే ఇక ముందు ప్రియవ్రతుడు ఆయన యొక్క వంశంలో ఉన్న వాడి గురించి వివరించబోతున్నట్టుగా మనకు చెప్తారనమాట. 28, 29, 30లో మైత్రేయుడు విదురుడి ద్వారా ధన్యవాదాలు చెప్పబడతాడనమాట. ఎందుకంటే మైత్రేయుడి కారణంగా విదురుడికి ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏది మిగిలి ఉండదో చెప్తారని ఎప్పుడు విదురుడు ధర్మరాజు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు. అంటే అంతటువంటి విశిష్టమైన జ్ఞానాన్ని అందింపజేసినందుకు మైత్రేయుడి కథను ధన్యవాదాలు చెప్పుకొని హస్తినాపురంకి తిరిగి వెళ్ళిపోతారు. ఆఖరి శ్లోకం 31 శ్లోకం ఫలశ్రుతి, అది కూడా శుకదేవ గోస్వామి చెప్తారంటే ఈ మొత్తం వృత్తాంతం వినడం వల్ల మనకు జరిగే ప్రయోజనం ఏంటి, మనం పొందబోయే లాభం ఏంటి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ మొట్టమొదటి మనం ఏం గుర్తుంచుకోవాలంటే, మాతాజీ ఇదివరకే రివిజన్ చేశారు, ఇలా చేయలేదు కానీ ముందు అధ్యాయంలో 31 అధ్యాయంలో 18వ శ్లోకంలో ప్రచేతులు ఎప్పుడైతే భగవంతుణ్ణి దర్శనం పొంది ఆయన్ని ప్రార్థిస్తారో అప్పుడు ఏం చెప్తారు అంటే ఆ 2 రకాలు మెచ్చుకుంటాడు భగవంతుడు. ఒకటి ఏంటి అంటే వాళ్ళు పితృవాక్య పరిపాలకులు. ఆ ఒక్క గుణాన్ని అంటే 30 అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారనమాట. వాళ్ళు ఈ రోజుల్లో మనకు అట్లాంటి పితృవాక్య పరిపాలకులు మనకు కనపడరు. వాళ్ళ విశిష్ట గుణాన్ని ఏం చెప్పారంటే, మీ తండ్రి ఆజ్ఞను మీరు ఆనందంతో హృదయంతో స్వీకరించి శ్రద్ధగా దాన్ని నెరవేర్చారు. కొన్నిసార్లు వింటాం కానీ దాన్ని మనం ఆచరించం. కానీ ఇక్కడ ఈ ప్రచేతాలు ఏం చేశారు, తండ్రి ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరస వహించి నెత్తిలో పెట్టుకొని, అంటే అంత ప్రాముఖ్యత ఇస్తారనమాట వాళ్లకు. అది ఇచ్చి తర్వాత శ్రద్ధగా ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చారు. కాబట్టి మీ యొక్క చరిత్ర అంటే ఈ ప్రచేతుల యొక్క చరిత్ర ప్రపంచమంతా కూడా చాలా ప్రఖ్యాతి పొందుతుంది అని భగవంతుడు స్వయంగా ప్రచేతులతో చెప్తారనమాట. తర్వాత ఇంకేం చెప్తారు అంటే, సరే ఈ సంభాషణ పరంపరలో అనేక ఎన్నో విషయాలు చర్చించినాక ప్రచేతులకు ఏం చెప్తారంటే, మీరు వివాహం చేసుకొని ఆ అమ్మాయిని ఆనందంగా గృహస్థ జీవనం గడపండి. కొన్ని వేల సంవత్సరాలు అంటే 10 లక్షలని ప్రిసైజ్గా చెప్పారు. 10 లక్షల సంవత్సరాల ద్వారా ఉండి ఈ గృహస్థాశ్రమాన్ని చాలా ఆనందించి తర్వాత ఏంటి అంటే ఇంకా మీరు వాటి పట్ల విముఖత పెంచుకొని మీరు ఆ రాజ్యాన్ని ఛేదిస్తారు, అడవులకు వెళ్తారు అని ఆయన చెప్తారనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఇక్కడ వీళ్ళు ప్రచేతాలు ఏం చేస్తారు, ఆ ప్రచేతల యొక్క పాలన ముగిసినాక జరిగిన పరిణామాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటి శ్లోక మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞాన ఆశ్వదోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యా విసృజ్య ప్రావ్రజన్ గృహాత్. హరే కృష్ణ. చదవండి అమ్మా. సారీ మాతాజీ. మైత్రేయువాచ తథా ఉత్పన్న విజ్ఞాన ఆశ్వాదోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యా విసృజ్య ప్రవ్రజన్ గృహాత్. అనువాదం బై జయశ్రీ ప్రభుపాద. మైత్రేయముని పలికెను. తదనంతరము రచయితలు వేలాది సంవత్సరములు గృహస్థాశ్రమమున నిలిచి ఆధ్యాత్మికత యందు పరిపూర్ణ జ్ఞానమును బడిసిన వారే చివరికి వారు దేవదేవుని వాక్కులను స్మరించి భార్యను కుశలుడగు పుత్రునికి అప్పగించి గృహమును వేడేరి. థ్యాంక్ యూ హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ మైత్రేయుని తర్వాత అంటే ఎప్పుడైతే ప్రచేతులు భగవంతుని దర్శించుకున్నారో వాళ్ళ మధ్య సంభాషణ, ప్రచేతులు భగవంతుని యొక్క ఆశీస్సులు పొందారో ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ విదురుడికి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే భగవంతుడు అంతర్ధానం అయిపోతాడో తత ప్రచేతులు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఎవరిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు? చదువుకున్నాం మారీషా. ఆమెను వీళ్ళందరికీ తగినటువంటి వధువు కాబట్టి ఆమెను వివాహం చేసుకొని తద్వారా ఈ గృహస్థాశ్రమంలో ఉండి 1,00,000 సంవత్సరాలు, ఇది 17th and 18th శ్లోకాలు చెప్తారు. భగవంతుడి ప్రచేతులు ఏం దీవించారంటే, రాజకుమారులారా నా అనుగ్రహం చే మీరు ఇహభోగములే కాక స్వర్గభోగములు కూడా అనుభవించగలరు. నిస్సందేహంగా వాటన్నిటినీ మీరు 10 లక్షల దివ్య సంవత్సరాల కాలం నిరాటంకంగా సామర్థ్యంగా అనుభవిస్తారు అని చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క కృప వల్ల వాళ్ళు ఇన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ జీవితాన్ని
గడిపారనమాట. జీవితాన్ని గడుపుతూ గడుపుతూ కూడా ఏంటి అట్లని ఈ భౌతిక సుఖాల్లో మునిగిపోయారా? లేదు. వాళ్ళు ఏం చేశారు? ఆ గృహస్థ ఆశ్రమంలో ఉండి ఆధ్యాత్మికతను వాళ్ళు చక్కగా వృద్ధి చెందించుకున్నారు. ఆల్రెడీ శివుడు అంటే గొప్ప పరమ భక్తుని వల్ల జ్ఞానాన్ని పొందిన వాళ్ళు తపస్సు వల్ల పరిపూర్ణులైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ యొక్క గృహస్థాశ్రమాన్ని చక్కగా అనుకూలంగా సాగించుకుంటూ వాళ్ళు ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యారనమాట. పూర్తి జ్ఞానాన్ని వాళ్ళు ఆధ్యాత్మికతందు పొందుతారనమాట. అది వీళ్ళకు భగవంతుని యొక్క కృపా కటాక్షం. 18వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, మీరు నా ఎడ విశుద్ధమగు భక్తిని వృద్ధిపరచుకొని సమస్త భౌతిక కల్మషముల నుంచి బయటపడగలరు. భగవంతుని యొక్క అనుగ్రహం అది. అంటే ఈ గృహస్థాశ్రమంలో ఉండి అంధకూపంలో లేకుండా ఆ గృహమేది కాకుండా చక్కగా ఆశ్రమంగా ఉండి వాళ్ళకి భక్తి సాధన చేసుకొని దాంట్లో పరిపూర్ణత వాళ్ళు పొందారనమాట. అంతటా నామమాత్రమకు స్వర్గ మర్త్యలోక భోగముల పట్ల పూర్తిగా అనాసక్తులై మీరు నా ధామమును చేరగలరు. ఎప్పుడైతే మనకి భౌతిక సుఖాల పట్ల స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించాలి అని కోరిక మెల్లగా నశిస్తుందో అప్పుడు దివ్యమైనటువంటి భగవత్ జ్ఞానం పెరుగుతుంది అనమాట మనకు. అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆ భగవద్ధామానికి వెళ్ళేందుకు కావాల్సినటువంటి అర్హతలు మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు ఒక సినిమా చూడడం ఇష్టం, లేకపోతే ఒక స్వీట్ తినడం ఇష్టం, లేకుంటే ఒక ప్రదేశాలకు పిక్నిక్ వెళ్ళడం అంటే ఇష్టం. అవి కొన్నాళ్ళు చేసినాక మనకు ఒక నిరాసక్తత వస్తుంది, వాటి మీద రొటీన్ అయిపోతుంది. ఏముందిలే, ఏం పోయి చూస్తానులే, ఏముంది తినడం ఎప్పుడు అదే కదా, ఆ రకమైనటువంటి భావనలు మనలో వస్తాయి. కానీ ఎప్పుడైతే భక్తి భావనను పునరుద్ధరించుకుంటారో, దాన్ని డెవలప్ చేసుకుంటారో, అప్పుడు వాళ్ళకి ఏంటంటే క్రమక్రమంగా మిగతా విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే భౌతిక విషయాల పట్ల అనురక్తి తగ్గిపోతుందో అది మనకేంటంటే భగవంతుడి వైపు వెళ్ళే మన ప్రయాణము సుగమం అవుతుంది. 2 పడవల్లో కాలు పెట్టి వెళ్ళడం కష్టం మనకు. కాబట్టి ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల పట్ల మనకు డిటాచ్మెంట్ వస్తుంటే భగవత్ విషయాల పట్ల, భగవంతుడి పట్ల మనకు అటాచ్మెంట్, అనుబంధం పెరుగుతూ ఉంటుంది అనమాట. అది భక్తి జీవనంలో ఉండే గొప్ప లక్షణం మనకు. అందుకని వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాలు గృహస్థాశ్రమంలో ఉన్నారో అదంతా అయిపోయినాక వాళ్ళు భగవంతుడు ఏదైతే ఈ 17-18 శ్లోకాలు చెప్పారో, చాలా చెప్పారు, వాళ్ళ మధ్యలో మంచి సంభాషణ జరిగింది, మళ్ళీ అంతా నేను చెప్పట్లేదు. ఈ 2 అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ బట్టి, భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనం బట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా మనకు ఈ రాజభోగాలు వద్దు, ఈ భౌతిక జీవనం వద్దు, ఈ యొక్క గృహస్థ ధర్మంలో మనము చిక్కుకోవద్దు, ఇంకా బయటపడాలి అన్న భావనతో వాళ్ళు ఉన్న సంతానాన్ని, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు మాతాజీ? హరే కృష్ణ. 10 మంది మాతాజీ. అందరూ ఎవరు ఫేమస్? దక్షుడు మాతాజీ. దక్షుడు. అటువంటి దక్షుడు ఎవరైతే వాళ్ళ భార్య యొక్క బాధ్యతను స్వీకరించేందుకు అనువైన వాడు దక్షుడు, ఆయనకు ఒప్పచెప్పి గృహాన్ని వదిలేందుకు నిశ్చయించుకున్నారు. మనం ఇప్పటిదాకా 4వ స్కందంలో ఆఖరిలో ఉన్నాం. మీకు ఎవరైనా గుర్తున్నారా అట్లా గృహాన్ని వదిలిపెట్టి భార్యను ఒకళ్ళకు అంటే సంతానానికి ఒప్పచెప్పి వెళ్ళిన వాళ్ళు? కర్దమముని మాతాజీ. వెరీ గుడ్. కర్దమముని ఎవరికి అప్పగించారు? మాత దేవహూతిని కపిలదేవుని యొక్క రక్షణలో ఉంచి ఆయన వెళ్ళిపోయారు అనమాట. మరి అంగమహారాజు కూడా ఆయన గృహాన్ని వదిలిపెట్టారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన కొడుకు వాళ్ళ పుత్రుని వల్ల ఆ బాధలు భరించలేక వెళ్ళిపోయాడు మాతాజీ. వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన యొక్క చర్యల వల్ల ఆయన మనసు చాలా కలతపడుతుంది అనమాట. ఎంత గొప్ప వంశంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వాడు ఇటు ప్రజాపీడితుడు అయిపోయాడు అని చెప్పి ఒక విరక్తితోటి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత కూడా ఒక సన్నివేశంలో అతను రాజ్యాన్ని త్యజించి బయటికి వెళ్ళిపోవడము, అతని వెంబడి భార్య కూడా వచ్చి ఆయన్ని సేవ చేయడము,
తర్వాత అతను మరణించినప్పుడు బాధపడుతుంటే అంతరాత్మ వచ్చి నేను నీ ఫ్రెండ్ని నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అడిగి ఆమెకు చెప్తాడనమాట. నువ్వెవరు అదే. సో ఈ రకంగా మనము చూస్తున్నాం. సామాన్యంగా భగవద్ ధ్యానం చేయాలన్నా, ఆధ్యాత్మికత సీరియస్నెస్ రావాలంటే ఈ గృహస్థాశ్రమంలో ఎక్కువ రోజులు వాళ్ళు ఉండకపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే గృహస్థ జీవనంలో మనం చిక్కుకొని కొన్నిసార్లు మా యొక్క ప్రభావంలా మన అల్టిమేట్ మనం వెళ్ళాల్సిన గమ్యం ఏదో మర్చిపోతాం అనమాట. రసరాణి మాత చెప్పింది కదా, పిల్లల ముద్దు ముద్దు మాటల్లో, భార్య చూపించే ప్రేమలో ఒక జీవి ఏంటంటే తను ఎటు వెళ్ళాలి అనేది, తన యొక్క గమ్యం ఏంటనేది మర్చిపోతాడు. గృహస్థాశ్రమంలో ఉన్న డేంజర్ అది. కానీ మిగతా ఆశ్రమాలతో పోలిస్తే గృహస్థాశ్రమంకున్న విశిష్టత ఏంటి అంటే వాళ్ళు సంసార జీవనం గడుపుతూ కూడా మిగతా 3 ఇవి ఏమంటారు 3 రకాల వాళ్ళను అంటే బ్రహ్మచర్య ఆశ్రమాల వాళ్ళను ఆదరిస్తూ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఒక ఆశ్రమంలో ఒక ఋషి ఏ రకంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడో అదే రకంగా సామాన్య జీవి గృహస్థాశ్రమంలో ఉంటూ సాధన ద్వారా భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అదే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏది త్యజించక్కర్లేదు. మిగతా 3 ఆశ్రమాలకు స్త్రీతోటి సంభోగం అనేది నిషేధించబడింది. కానీ ఇక్కడ అన్ని రకాల ఆనందాలు పొందుకుంటూ కూడా క్రమంగా భగవంతుని వైపు అడుగులు వేసే అవకాశం మనకు గృహస్థాశ్రమంలో ఉంటుందన్నమాట. శిలా ప్రభుపాదుల వారు ఈ పరపోట్లో ఎక్కువ అదే చెప్పారనమాట. అంటే ఏ ఆశ్రమాలు ఏ రకంగా ఉంటాయని చెప్పుకుంటూ మనిషి మొట్టమొదటి ఆశ్రమం ఏంటంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో ఏం చేయాలి అంటే కేవలం మామూలు మన భాష చెప్పాలంటే స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్గా ఉన్నవాడు చేయాల్సిన పని ఏంటి? చదువుకోవాలి. విద్యను అతను అభ్యసించాలన్నమాట. ఆ విద్యను అభ్యసించేటప్పుడు వేరే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మనస్సు ఇటు అటు చలించకుండా శ్రద్ధగా విద్యాభ్యాసమే చేయాలి. అది ఈ రోజుల్లో కూడా మనం చాలా చూస్తుంటాం. అందరికి ఇప్పుడు కంప్లైంట్ ఏంటి, ఈ మొబైల్స్ వచ్చినాయి, పిల్లలు సరే చదవట్లేదు, నెట్ వచ్చింది, దాంతో వీడు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఇవన్నీ మనకు కంప్లైంట్లు అనమాట. అంటే ఎందుకు అంటే ఒక విద్యార్థి ఏం చెయ్యాలో అది కాక మిగతా వైపులకు అతని యొక్క దృష్టి మళ్ళుతుంది అనమాట. అయితే యాక్చువల్గా మన వేదిక్ కల్చర్లో ఏంటంటే బ్రహ్మచారి ఎందుకు చదవాలి, ఏంటి చదవాలి అంటే ఆధ్యాత్మిక విలువలు పెరిగేలాగా అతను విద్యాభ్యాసము చేయాలన్నమాట. ఎందుకు ఆధ్యాత్మిక విలువలు ఉండాలి అంటే ముందు తను బ్రహ్మచర్య స్థితి నుంచి మిగతా ఆశ్రమాల్లో అడుగు పెట్టినప్పుడు దానికి కావలసినటువంటి జ్ఞానము అతను పెంచుకొని ఉండాలి. విలువల్ని జ్ఞానాన్ని పెంచుకొని ఉండాలన్నమాట. ఎట్లయితే ఈతకు వెళ్ళిన వాడు ఈతకు వెళ్లే ముందు సరైన దుస్తులు, సరైన ఏమంటారు కళ్ళద్దాలు పెట్టుకోవడము, టోపీ పెట్టుకోవడం అని చేస్తాడు కదా. అదే రకంగా ఈ జీవితంలో ముందుకు వాళ్ళేటప్పుడు పూర్తిగా తయారీగా ఉండాలి. అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ అతను ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి విద్యను అభ్యసించాలి అని చెప్తున్నారు. చెప్పి ఈ ఇప్పుడు ఏదైతే మనం ఆధునిక విద్యా విధానంలో సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవడము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అసలు వైదిక నాగరికతలో వాటన్నిటిని నిషేధించారనమాట. బ్రహ్మచారి ఎప్పుడు కూడా కేవలము వాళ్ళ బ్రహ్మచారులతోనే కలిసి జీవించాలి. తర్వాత అన్యమైనటువంటి ఆకర్షణలు వాడి మీద ఉండకూడదు. ఇప్పుడు కూడా మీరు మాయపూర్ అవన్నీ పోయి చూడండి. మాయపూర్లోగిన వాళ్ళు అసలు టకటకలో తలం చేసుకొని వచ్చేస్తారు. మంగళాకు వీటన్నిటి కంపల్సరీ వాళ్ళు రావాలి. అటెండెన్స్ వస్తూ రికార్డులో వాళ్ళు సంతకం పెట్టాలి. కొంచెం లేట్ అయితే పరిగెత్తి వస్తారు. వాళ్ళంతా కఠినంగా అన్ని నియమాలు పాటిస్తూ ఆధ్యాత్మిక విలువలు పెంచే ప్రయత్నం అధ్యాపకులు చేస్తారనమాట. వాళ్ళకి అంతేగాని ఈ విద్య నేర్చుకోవాల్సిన సమయంలో పరస్పర ఆకర్షణలు, తర్వాత వాళ్లకు ఇంకా ఈ మైత్ర సుఖం అనుభవించడం అనే ఆలోచనలు రాకుండా
ఉంచాలి అని చెప్పి శిలా ప్రభుపాద చెప్తారంటే ఈ రోజుల్లో ఇటువంటి ఆలోచనలు పెంచుతున్నారు అంటే ఇది మోడర్న్ ఎడ్యుకేషన్. హరే కృష్ణ. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే దోషము అని చెప్తున్నారు అనమాట. అది రావడం మూలంగా మనకి ఏమవుతుంది అంటే మీరు పేపర్స్ ని చూడండి, 12 ఏళ్లకు 14 ఏళ్లకు సంతానానికి జన్మనిస్తున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకు జీవితం యొక్క విలువ తెలియకపోవడము, ఆధ్యాత్మికమైనటువంటి విద్యను అభ్యసించకపోవడం వల్ల ఏంటంటే ఎట్లయితే పండు పక్వానికి రాకముందు మనం దాన్ని ఉపయోగించుకుంటామో అదే రకంగా వాళ్ళ పరిణితి రాకముందే వాళ్ళు ఏంటంటే ఈ మోడర్నిజంలో ఏవైతే చేయకూడదో అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద దానికి ఏమంటున్నారు, దీని వల్ల వర్ణ సంకరం అవుతుంది. ఆ వర్ణ సంకరం గురించి భగవద్గీతలో అర్జునుడు ఎంతో బాధపడతాడు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఈ వర్ణ సంకరం ఎందుకు అవుతుందంటే ఆ నియమాలు వాళ్ళు పాటించట్లేదు. ఎప్పుడైతే ఇటువంటి విలువలు లేని జీవితం వల్ల వచ్చే పిల్లలు వీరన్నిటి మూలంగా ఏంటంటే ప్రపంచంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. మన ప్రసాద్ మాతాజీ ఒక ఇన్సిడెంట్ చెప్పినాక ప్రభు దాని గురించి 2 రోజులు బాధపడ్డారు. అంటే ఎట్లా అంటే మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు కూడా ఇప్పుడు నడిచిపోతుంది. కానీ మతాంతర వివాహాలు చేసుకుంటే తర్వాత పుట్టబోయే సంతానంకి వాళ్ళకి ఏ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వైదిక సంస్కృతి గురించి ఎలా అవగాహన వస్తుంది? ఇప్పుడు ఇవన్నీ తలుచుకొని బాధపడుతుండే. ఆ అవగాహన లేదు కాబట్టే వీళ్ళేంటి అంటే చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం, వాళ్ళ చదువు సంధ్య పూర్తి కాకముందే సంతానం కనడం, తర్వాత పెళ్లి పెటాకులు అన్ని జరిగిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. కానీ అవన్నిటిని నివారించాలి అంటే మన వైదిక సంస్కృతిలో చెప్పినట్టు చాలా రిస్ట్రిక్టెడ్ గా నియమ నిబంధనలు పాటించుకుంటూ బాలికలు ఇది కేవలం బ్రహ్మచారులు అంటే ఒక్క మగపిల్లలకే కాదు, ఆ బ్రహ్మచర్యం అనేది ఆడపిల్లలు కూడా అట్లా ఆ రకమైనటువంటి జీవనాన్ని వాళ్ళు గడుపుతూ సమయం వచ్చేటప్పటికి వాళ్ళలో పరిణితి వచ్చినప్పుడు అప్పుడు వివాహ వ్యవస్థ ద్వారా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని సంతానాన్ని పొందుతూ ఈ గృహస్థ జీవనాన్ని వాళ్ళు పాటిస్తారు. అది కూడా అందుకే ఆశ్రమం అన్నాం. ఆ గృహస్థాశ్రమంలో ఎప్పుడైతే వాళ్ళకి సత్సంతానం కలుగుతుందో ఆ సంసారం సాగిస్తూ మెల్లగా ఏంటంటే అందులో మునిగిపోకుండా సుడిగుండంలో చిక్కుకొని లోపలికి వెళ్ళిపోకుండా భగవంతుడిపై ధ్యానాన్ని పెట్టుకొని భక్తి గురించి అన్వేషణ చేస్తూ నేనెవరిని, నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, నా జీవనానికి పరమార్థం ఏంటి అని ఆ రకమైన భావనతో ఏంటంటే ఈ సంసారం నుంచి బయటికి పడి వానప్రస్థకు వెళ్ళాలన్నమాట. ఆ రకంగా ఎప్పుడైతే ఇంటిని వదిలిపెడతాడో గృహస్థాశ్రమం నుంచి బయటపడతారో వాళ్ళు పూర్తిగా భగవంతుడిపై తమ మనసును కేంద్రీకరించి ఈ జీవితాన్ని సాఫల్యం పొందొచ్చు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. ఇంట్లో ఉండి చేయలేమో మాతాజీ అంటే చేయగలము, కానీ దానికి ఒక పరిధి ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు మన గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ఒక స్త్రీ ఉందనుకోండి, తల్లిగా, భార్యగా, కోడలుగా, బిడ్డగా, ఈ రకంగా అనేక పాత్రలను నిర్వహించాల్సి వస్తుంది. ఇవన్నీ నిర్వహణలో తన భక్తికి పూర్తిగా సమయాన్ని కేటాయించలేదు. మనందరికీ తెలుసు ప్రాక్టికల్ గా మనకు అంత సాధ్యం కాదు. మనం చేస్తున్నాం, వీలైనంత మనం చేస్తున్నాం, కానీ పూర్తిగా భక్తిలో లీనమైపోవాలి అంటే ఈ గృహం నుంచి దూరం జరగాలి అని చెప్పి అది ఆడవాళ్ళకు ఎప్పుడు అడ్వైస్ చేయలేదు. ఇప్పుడు ఆధునిక భక్తులు కూడా కొందరు అట్లా వానప్రస్థం తీసుకొని ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు. కానీ మనం నాన్న సాంప్రదాయంలో ఏంటంటే ఇంట్లో ఉంటూ మెల్లమెల్లగా భగవంతుని జ్ఞానాన్ని పెంచుకోవాలి. స్త్రీలకైతే, జెంట్స్ అయితే వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు అనమాట. భార్య యొక్క అనుమతితోటి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఎవరైతే స్ట్రిక్ట్ గా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ తపస్సు జీవితాన్ని పొందుతారో ఆ రకమైనటువంటి వర్తనతోనే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము, భగవంతుని యొక్క గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలము. అంటే ఎప్పుడైతే మనం పూర్తి భౌతిక వాంఛలతో భోగాలతో ఉంటామో,
గుహా వేషణమై ఉంటామో మనకు భగవంతుని యొక్క తత్వం అంత సులభంగా అర్థం కాదు. ఎప్పుడైతే వాటన్నిటి నుంచి దూరం వస్తామో అప్పుడు భగవంతుని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తూ, అసలు భగవంతుని ఎందుకు అర్థం చేసుకోవాలంటే భగవంతుడు ఎవరో తెలియకపోతే మన జీవితానికి పరిపూర్ణత లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఎవరు అన్న విషయం, మన స్థానం ఏంటి అనే విషయం తెలుసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట. అందుకని ఇంత తిరిగి మళ్ళీ శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో అంటే భార్యను బాధ్యతగా తీసుకునే దక్షత వాళ్ళలో కలుగుతుందో అప్పుడు వాళ్ళకు అప్పజెప్పి భర్త ఈ ఇంటిని వదిలిపెట్టి తనలో ఉండే భక్తిని, కృష్ణ భక్తి భావాన్ని పెంచుకునేందుకు ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అని చెప్తున్నారు అనమాట. ఏదైనా కూడా ఏంటంటే సడన్ గా రాదు, కృత్రిమంగా రాదు. అది చక్కగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఏం చెప్పారంటే పరిపక్వ జ్ఞానాభివృద్ధి అంటే ఒక్కసారి ఒక ఎమోషనల్ గా కాకుండా అది చక్కగా మనము ఆచరిస్తూ దాంట్లో పరిణితి పొందినప్పుడు మనం ఎప్పుడైతే మనకు సరైన జ్ఞానం అభివృద్ధి చెందుతుందో దాని మీద మనం గృహాన్ని ఎప్పుడు వదలాలి, గృహస్థులో ఎప్పుడు ఉండాలి అనేది చెప్తుంటారు అనమాట. చెప్పుకుంటూ దానికి ఉదాహరణ ఏంటి అంటే, మరి భార్యను సంతానానికి అప్పచెప్పి ఆ వ్యక్తి గృహాన్ని వదలాలన్నారు కదా. కానీ ఇక్కడ ప్రచేతసుల తండ్రి ఏం చేశారు? ప్రాచీన బరిహి వీళ్ళు తపస్సుకు వెళ్ళిపోయారు. నారదుల వారు వెళ్ళి చెప్తారు, మనం ముందు చాప్టర్స్ నేర్చుకున్నాం. ప్రచేతులేమో శివుని యొక్క ఆజ్ఞతోటి వాళ్ళు భగవంతుని ధ్యానం చేస్తూ వాళ్ళు తపస్సులో మునిగిపోతారు. ఇక్కడ ఈయన వెళ్ళి ప్రాచీన బరిహిని ఉద్ధరిస్తారు. నాయనా, నువ్వు చేసిన తప్పు, ఈ రకంగా యజ్ఞాలు చేసుకుంటూ కర్మకాండలు చేసుకుంటూ నువ్వు నీకున్నటువంటి విలువైన సమయాన్ని వృధా పరుచుకుంటున్నావు. ఆయనకి పురంజన స్టోరీ అంతా చెప్పినాక అతను రియలైజ్ అవుతాడనమాట. ఎప్పుడైతే తను ఈ రకంగా తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు ఈ భౌతిక విషయాల ద్వారా అని తెలుసుకొని వెంబడి అతను ఆ రాజ్యాన్ని అతను విసర్జిస్తాడు. కానీ మరి ఇంకా కుమారులు రాలేదు అడవికి. మనమైతే మా అబ్బాయి వచ్చేదాకా ఆగుతామండి. మన కథలు చెప్తుంటారు కదా, మా వాడు చిన్నవాడు కొంచెం పెద్దగైనాక పెళ్ళైనాక వాడికి ఒక బిడ్డో ఎవరో పుడితే చూడాలని ఇట్లా అనుకుంటాం కదా. కానీ ప్రాచీన బరిహి ఎప్పుడైతే నారదుల వారి యొక్క ఆదేశాన్ని ఆయన అర్థం చేసుకున్నారో ఎంబడి ఏం చేసిందంటే, మా అబ్బాయి రానక్కర్లేదు అని అతను సమర్థవంతులైనటువంటి మంత్రులకు ఆ రాజ్యభారాన్ని చెప్పి ఆయన ఉండలేదు. ఉంటే మళ్ళీ ఏంటి, పెళ్లి చేసుకొని వస్తారు. పెళ్లి చేసుకొని వచ్చినాక మళ్ళీ ఆయనకు సంతానం అవుతుంది. ఇవన్నీ కూడా అతనికి బంధిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం అంటే గురువు యొక్క జ్ఞానం ఆయనకు లభించిందో ఆ వెంబడే అతను ఈ భవబంధాల నుంచి బయటికి వచ్చేస్తారనమాట. అట్లా వచ్చేవాళ్ళు ఉన్నారు అని ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి కొందరేమో తెలివిగా గురువు యొక్క జ్ఞానంతో, గురువు యొక్క బోధంతో, వైదిక జ్ఞానంతో వేరే వాళ్ళని చూసి తెలుసుకొని వాళ్ళ గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చేసే ఆధ్యాత్మికంగా వృద్ధి చెందేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారనమాట. ఎందుకట అంటే ఇక్కడ మన భక్త ప్రహ్లాద్ 7వ స్కందం వచ్చినప్పుడు చూడండి, అంత చిన్న భక్త ప్రహ్లాదు కుటుంబ వ్యవస్థ గురించి, సంసార జీవితం గురించి ఆయన చాలా 2-3 అధ్యాయాలు చాలా వివరంగా మాట్లాడారనమాట. మనం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం ఈ గృహస్థ జీవితంలో. మనకు వండి పెట్టే భార్య ఉంది, ముద్దులు పెట్టే పిల్లలు ఉన్నారు, మనల్ని ఆదరించే మిత్రులు ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం కదా. అట్లా కాకుండా ఆ కంఫర్ట్ జోన్ నుంచి అంటే మన ఈ సుఖప్రదమైన జీవితం నుంచి మనం బయటికి స్వచ్ఛందంగా అడుగు పెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇంట్లో మనం ఈ కంఫర్ట్ జోన్ ఉన్నంతసేపు మనకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్న తృష్ణ రాదు, ఆ ఫైర్ రాదు మన లోపల. అందుకని భక్త ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, హిత్వాత్మపాతం గుహమంతకూపో, ఈ ఇంటిని అంటే గృహస్థ జీవితాన్ని అంతకూపంతో పోల్చాలన్నమాట. ఒక గుడ్డి బావి అంటే ఎవరు ఉపయోగించకుండా ఎక్కడో పడి ఉంటాయి, దాంట్లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పాపం బయటికి రాలేరు, వాళ్ళు దాని నుంచి ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. అటువంటి అంతకూపంతో మన గృహస్థ జీవనాన్ని ప్రహ్లాదుడు చెప్పారనమాట. ఎందుకంటే ఈ సుఖాలు ఇవన్నీ వదులుకొని
ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్తారో ఆ భగవంతుని అన్వేషణలో, దాంతో అతను ప్రయోజనాన్ని పొందుతాడు. కానీ ఇదే నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను నా ఇల్లు నా పిల్లలు నా వాళ్ళు అనుకుంటాం అనుకో, దానివల్ల ఏంటంటే మనలో ఉండే ఆత్మజ్ఞానం అది వృద్ధి పొందదు, రివర్స్ అవుతుంది అనమాట. అందుకే దాన్ని ఆత్మపాతం అన్నారంటే మన ఆత్మను నశింపజేయనటువంటి ఈ బంధాలు, ఈ జీవనం, గృహస్థ జీవనం అది ఎట్లా ఉంటుంది అంటే ఈ అడవుల్లో జంతువులు పట్టుకునేందుకు ఈ మొండి బావుల మీద గడ్డిను ఆకులు పెడతారు. పాపం దాని మీద ఆశ కొద్దీ వచ్చిన జీవి అది తినబోతూ ఆ జంతువు కాస్త అందులో పడిపోయి పాపం తన జీవితాన్ని, తన స్వతంత్రాన్ని కోల్పోతుంది అనమాట. అదే రకంగా ఎవరైతే ఈ కుటుంబ జీవనంలో హ్యాపీగా ఉన్నాం అనుకుంటారో, ఆ కంఫర్ట్ లో ఉంటారో, వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క జ్ఞానంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఏంటంటే నువ్వు కృష్ణ కాన్షియస్నెస్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ కుటుంబ జీవనం నుంచి కొంత అనాసక్తి పెంచుకోవాలి, దాని నుంచి దూరం జరగాలి. ఓవర్ అటాచ్మెంట్, మరి మాతాజీ అట్లా అంటున్నారు, నాకు పిల్లలు భర్త వీళ్ళంతున్నారు కదా, వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టుకోవద్దంటే అటాచ్మెంట్ పెట్టుకోవాలి, కానీ ఓవర్ అటాచ్మెంట్ ఉండకూడదు. మనము భగవంతుడి పట్ల అటాచ్మెంట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఏంటంటే మన ఒక విధిని మనము సక్రమంగా పరిపాలించాలి. అంతేగాని అదే నా జీవితం అనుకుంటూ మనము వృధా చేసుకోవద్దు. అది మనకు ఈ వేదాలు, మన గురువులు చెప్పేది అదనమాట. మనకి ఈ ఆశ్రమం కూడా మన భగవంతుడి యొక్క భక్తికి సాధనం చేసే ఒక అవకాశం. కానీ దాన్ని మనం మర్చిపోయి మనం పూర్తిగా ఈ బంధాల్లో చిక్కుకున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడి పట్ల మనకు ఆసక్తి ఉండదు, దానికోసం చేసే ప్రయత్నాలు చేయాలన్నటువంటి కోరిక కూడా కలగదు. కాబట్టి గృహస్థుని యొక్క స్థితి కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ రకంగా బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రచేతలు ఎక్కడికి వెళ్ళారు అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు. దీక్షిత బ్రహ్మ సత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూత్యత్ర జాజలిః. హరే కృష్ణ. చదవండి. దీక్షిత బ్రహ్మ సత్రేణ సర్వభూతాత్మమేధసా ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూత్యత్ర జాజలిః. ముక్త పురుషుడైనట్టి జాజలి వసించు పడమటి సముద్ర తీరమును ప్రచేతసులు చేయుడి. సమస్త జీవులేడ సమభావమును కలిగించడి ఆధ్యాత్మిక జ్ఞానం నందు పరిపూర్ణులైన పిమ్మట వారు కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వమును బడసిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ దీంట్లో మనం 2-3 విషయాలు గమనించాలంటే, నేను ఇంకా డీప్ గా వెళ్ళట్లేదు, తాత్పర్యంలో ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి ప్రచేతలు ఏంటి, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి సాధు సంఘం వైపు అడుగు పెట్టారు, అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే అందరినీ సమదృష్టితో చూడగలిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మికంగా పరిపూర్ణులైనట్టు. అటువంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుని యొక్క భక్తి భావన, కృష్ణ భక్తి భావన అది పూర్ణత్వం పొందుతుంది. ఆ కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వం పొందాలంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సర్వజీవుల సమానత్వం అనేటువంటి ఆ జ్ఞానంలో వాళ్ళు పరిపూర్ణులై ఉండాలి. ఆ పరిపూర్ణులు ఎలా అవుతారు అంటే సాధు సంఘం ద్వారా, పెద్దల ద్వారా, గురువుని ఆశ్రయించడం ద్వారా వాళ్ళకు అటువంటి జ్ఞానం సంపాదిస్తుంది. సో ఈ 3 పాయింట్స్ మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీళ్ళేం చేశారు, మన ప్రచేతసులు వాళ్ళు ఈ జాబలి అనే ఒక మహర్షి ఉండే ప్రదేశానికి పడమటి దిక్కు, అక్కడ సముద్రం, పడమటి దిక్కు ఉండే సముద్రం ఏంటి మాతాజీ? అరేబియా. ఎస్, వెరీ గుడ్ మాతాజీ, సన్యాసం మాతాజీ. సో అటువైపు వెళ్ళారనమాట వాళ్ళు. ఇక్కడ శిల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, ఒక పదం గురించి అని ఎక్కువ చెప్పారు. బ్రహ్మసత్ర అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించడము. అంటే దానికి ఇంకొక అర్థం ఏం చెప్పారంటే పరమాత్మ అవగాహన.
ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనకి ఏం లభిస్తుంది అంటే పరమాత్ముని గురించి అవగాహన. అది తెలియకనే కదా చాలా మంది అహం బ్రహ్మోస్మి అనుకుంటున్నారు. ఆ జ్ఞానం లేదు వల్లనే నేనే భగవంతుడిని అనుకుంటున్నారు, నేను భోక్తను అనుకుంటున్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అభ్యసించడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఈ బ్రహ్మసత్ర అనే పదానికి అదనమాట. ఎవరైతే దాన్ని తెలుసుకోవాలనుకుంటారో, ఎవరిక్కడ అనుకుంటున్నారు? రచయితలు అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసం చేయాలి, ఇంకా రాజ్యాన్ని మేము త్యజించామనుకున్న వాళ్ళు ఆ మహర్షులు ఉన్న వైపు అతను వెళ్తారు కదా. దాని గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలు తీవ్రమైన తపస్సు, ఈ రెండు కూడా బ్రహ్మమే. అంటే బ్రహ్మం భగవంతుడి గురించి, భగవంతుని యొక్క పరతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం. వేదాలలో కూడా మనకు ఎవరి గురించి ఉంటుంది? భగవంతుడి గురించే ఉంటుంది. ఎందుకంటే ఆయనే వేదము, వేదాల్లో తెలుసుకోవాల్సింది ఆయన గురించే. ఆ సర్వస్య చాహం హృది సన్నిహం కాదు, అదేంటమ్మా? అహమే వేద్యో. సో ఈ వేదాల ద్వారా ఏదైతే భగవంతుడి నుంచి వచ్చిందో, ఏదైతే భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుందో, ఏదైతే భగవంతుడిని మనం చేరగలిగేటట్టు చేస్తుందో అది వేదాలు. ఈ వేదాధ్యయనం వల్ల ఏమవుతుంది? మనకు పరబ్రహ్మ పరమాత్మ అవగాహన కలుగుతుంది. రెండవది ఏంటంటే ఈ తపోనిష్టలు. వీటి వల్ల ఎప్పుడైతే మనిషి తన జీవనం నుంచి స్వచ్ఛతంగా కొన్ని త్యజించి కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాటిని నిష్టగా పరిపాలిస్తూ ఉంటాడు అనుకోండి. తపం అంటే అదే. ఈ తపోనిష్టల వల్ల అతను భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుతాడనమాట. ఈ రెండు కూడా చక్కని ప్రచేతాలు చేశారనమాట. ఎప్పుడైతే వీడు ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని పొందారో అప్పుడు వాళ్ళలో ఏమైందంటే అందరి పట్ల కూడా వాళ్లకు సమభావం. మనకు 4th అధ్యాయం భగవద్గీతలో కూడా చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని శునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితుడు అది ఏంటంటే ఎవరైతే జ్ఞాని ఉంటాడో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణత వస్తుందో వాళ్ళు దేహంకుండే బాహ్యమైనటువంటి కొరల్ని వాళ్ళు పట్టించుకోరు. అందరిలో కూడా వాళ్ళు భగవంతుడిని చూస్తారు. అది మళ్ళీ 18th చాప్టర్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అటువంటి అంటే ఆ భావన అందరిలో కూడా భగవంతుడిని చూసేటువంటి ఆ భావన ఉంటుంది కదా, అది ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతో ఆనందాన్ని, నశోచతి నా కాంక్ష, దేనికి దుఃఖించారో ఏదో కావాలన్న కాంక్ష కూడా వాళ్ళకు ఉండదన్నమాట. వాళ్ళు ఏంటంటే అందరి పట్ల సమభావం కలిగి ఉంటుంది. మనకు 6th చాప్టర్లో కూడా చెప్తారా, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచామై పశ్యతి. అందరిలో భగవంతుడు చూస్తారు, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఏంటి అంటే అందరి పట్ల సమదృష్టితో కలిగి ఉంటారు. తర్వాత అటువంటి స్థితి ఉండడం వల్ల వాళ్ళకు ఏం పెద్ద ప్రయోజనం కలుగుతుంది అంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తి అతనిలో, ఆ భక్తి భావన అతనిలో కలుగుతుంది అనమాట. భగవంతుని సేవించడం, ఆ శుద్ధ భక్తి చేయడము, అటువంటి లాభం ఎప్పుడు వస్తుందంటే సర్వజీవుల్ని సమానత్వంతో చూడడము, తర్వాత వేరే అన్య విషయాల పట్ల కోరిక వాంఛన లేకపోవడము, తర్వాత దేని పట్ల తనకు పొందలేదు అన్న దుఃఖాన్ని ప్రదర్శించకూడదు. ఇవన్నీ ఉన్నవాడనమాట ఆ బ్రహ్మభూత ప్రసన్న, ఎప్పుడు ఆనందంగా ఉంటాడనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మిక పరంగా మనం అడ్వాన్స్ అవుతామో, అంటే ముందుకు వెళ్తామో, పురోగమతి చెందుతామో, అటువంటి వాళ్ళ జీవుల మధ్య ఉండే భేదాన్ని, వ్యత్యాసాన్ని అతను కాంచాడనమాట. ఎందుకు అంటే అతని యొక్క మానసిక స్థితి వీటన్నిటినీ దాటిపోయి ఉంటుంది. అన్నిట్లో భగవంతుణ్ణి అతను చూడగలుగుతాడు అనమాట. ఈ బాహ్యమైనటువంటి చెప్పాం కదా, బాహ్యమైనటువంటి తొడుగును అతను గమనించాడు అనమాట. దేహంలో ఉండేటువంటి ఆత్మను గమనిస్తాడు. దీనికి చక్కటి ఉదాహరణ ఇద్దరు కూడా ఒకసారి చెప్పారు, నామదేవ్. నామదేవ్ ఏం చేస్తాడు, ఆయన చపాతీ తింటుంటాడు. చపాతీ తింటుంటే ఒక కుక్క వచ్చేసి ఆ చపాతీ తీసుకొని పరిగెత్తుతుంటుంది. మనం అయితే ఏంటి ఆ కుక్కని తిట్టుకుంటూ రాయిస్తే అట్లా చేస్తాం. కానీ నామదేవుడు ఏం చేశారంటే భగవంతుడే ఆ కుక్క రూపంలో వచ్చి
తన నుంచి చపాతీ తీసుకొని వెళ్ళిపోతున్నారు అన్న భావంతో, అయ్యో ఎండిపోయింది తింటే నా స్వామి గొంతులో అడ్డం పడుతుందని చెప్పి వెనుక నుంచి ఆ నెయ్యి తీసుకొని పరిగెత్తాడు. స్వామి అది తినకు, దాంట్లో నెయ్యి లేదు, ఏం లేదు, నీ గొంతులో అడ్డం పడుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఆగని ఆఖరికి ఆయన ఆ కుక్కను పట్టుకొని దానికి చక్కగా ఆ రొట్టె ముక్కకు నెయ్యి రాసి కుక్కకు స్వయంగా తినిపిస్తాడు. అంటే ఆయన ఒక భక్తిలో ఎంత పరిపూర్ణత చెందాడు కాబట్టి ఒక కుక్క రొట్టె తీసుకోబోతుంటే ఆయన యొక్క రియాక్షన్, ఆయన యొక్క ఏమంటారు రియాక్షన్ కి ఆయన దాంతో ప్రవర్తించిన తీరు అంత ఉన్నతిగా ఉంటుందన్నమాట. ఈ చక్కటి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన కేవలం ఆ కుక్క బాహ్య దేహాన్ని కాక దానిలో ఉన్నటువంటి భగవంతుడిని చూడగలిగాడు అనమాట. ఇదే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్పుకుంటూ, అటువంటి భక్తుడు మనిషికి, జంతువుకి, బ్రాహ్మణుడికి, చండాలుడికి మధ్య ఎటువంటి భేదం చూడరు. అది మనం చదువుకుందే విద్యా వినయ సంపన్నే. అది చెప్పుకుంటూ ఆయన అందరినీ కూడా, ఒక పండితుడు అనేవాడు, ఆధ్యాత్మికంగా పురోగమతి చెందినవాడు, అందరినీ కూడా ఈ స్పిరిచువల్ లెవెల్లోనే అందరు సమానమన్న భావనలో ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే, అరే నేనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని భక్తి చేయాలి, కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి. అందుకే కదా ఇప్పుడు మన వర్తమాన ఆచార్యులు కానీ, పూర్వ ఆచార్యులు కానీ, ఈవెన్ చైతన్య మహాప్రభు యొక్క అనుచరులు, వీళ్ళందరూ ఏంటి అంటే ఈ కృష్ణ భక్తిలో మిగతా జనం ముందుకు వెళ్ళి వాడు దానివల్ల ప్రయోజనం పొందాలి అని ప్రయత్నిస్తారనమాట. ఈ పండితుడు భక్తుడైన వాడు ఎప్పుడు అందరి కూడా ప్రయోజనాన్ని ఆశిస్తుంటాడనమాట. ఇక్కడ ప్రచేతులు ఎట్లా వానప్రస్థానికి వెళ్ళారు, వాళ్ళ ఆధ్యాత్మిక కార్యాచరణ ఎలా చేశారు, మనకు శాస్త్రాలు చెప్పిన దానికి సరిగ్గా సరిపోతుంది అని చెప్తున్నారనమాట. ఆ ప్రదేశం ఏంటంటే ఆ జాబలి ముని అతను అక్కడ ముక్తి ఉందాడు. ఈ జాబలి ముని గురించి జాబలి అంటున్నా, నేను ఇట్లా ఫస్ట్ చదవగానే కన్ఫ్యూజ్ అయ్యా, ప్రింట్ తప్పుపడిందా. జాబలి అనే అతను మహర్షి రామాయణంలో వస్తాడు. అతను దశరథుడికి మిత్రుడు. ఎప్పుడైతే కైకేయి చెప్తుంది అరణ్యానికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు వనవాసం చేయాలని, అతను వెళ్తాడు, రాముడి దగ్గర వెళ్ళి నచ్చ చెప్తాడనమాట. ఏం కాదు, నువ్వు ఆ మాట నువ్వు పాటించక్కర్లేదని. అతను ఒక రకమైనటువంటి, అంటే పూర్తి భగవద్భక్తి నాడు, ఒక రకమైనటువంటి నాస్తికత ఉంటుందన్నమాట అతనిలో. అతని గురించి ఆ ప్రస్తావన మనకు రామాయణంలో వస్తే, ఈ జాజలి అనే మహర్షి, జాజలి ముని అనే ప్రసక్తి మనకు మహాభారతంలో వస్తుంది. మహాభారతంలో శాంతి పర్వంలో వస్తుంది. ఒక 2 నిమిషాలు ఆయన గురించి మాట్లాడారు. అంటే అవకాశం వచ్చింది కాబట్టి ఇటువంటి భక్తుల గురించి తెలుసుకుంటే కూడా మనకు మంచిదే. భగవంతుడి భక్తుల మధ్య మనం ఎక్కువ తేడా ఉండదు. అయితే ఈ జాజలి అనే ముని ఏంటంటే, నేను చెప్పినట్టు మహాభారతంలో ఈ శాంతి పర్వం సేపులో ఉంటాడు అనమాట. ఆయన ఎప్పుడు చక్కగా తపస్సు చేసుకుంటూ భగవద్ ధ్యానం చేసుకుంటుండేవాడు అనమాట. అయితే అతను ఈ తపస్సులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా ఈ తపస్సులకు ఏమైతే జడలు కట్టేస్తుంది కదా జుట్టు, అయితే ఆ జడలు కట్టిన జుట్టుతోటి అతను స్థిరంగా నిలబడేసి తపస్సు చేస్తుంటే ఈ నెత్తి మీద పక్షులు వచ్చి గూడు పెడతాయి అన్నమాట. అంత నిశ్చలంగా ఉన్నాడు ఆయన. మామూలుగా పక్షులు అట్లా కదులుతున్న వాటి జోలికి పోవు. ఈయన ఎంత నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నాడంటే వాటి మీద ఈ పక్షులు వచ్చి గూడును పెట్టుకుంటాయి అనమాట. గూడును పెట్టుకున్నాక అతను ఏంటంటే చాలా శ్రద్ధగా మళ్ళా ఈ యొక్క పక్షులకు ఇబ్బంది కలగకుండా అతను తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు ఆయన ఎంత నిష్ఠగా చేసుకుంటున్నాడంటే, చిన్నప్పటి నుంచి కూడా అతను అడవిలో ఆయన నివసిస్తుండేవారు అనమాట. ఈ మామూలుగా మనకు ప్రకృతి పరంగా వచ్చేటువంటి గాలి, వాన, దుమ్ము, ఎండ, అటువంటి వాటి మీద ఆయనకు ఎప్పుడు చెల్లించలేదు. అంత స్థిరమైనటువంటి మనస్సు కలవాడు అనమాట. అయితే ఎప్పుడైతే ఈ రకంగా ఆయన తపస్సు చేసుకుంటూ పక్షులు వచ్చి గూడు పెట్టాయో, ఆయన వాటికి డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే దాంట్లో కూడా ఆయన భగవంతుడిని చూశాడు. అందుకని అతను డిస్టర్బ్ చేయకుండా ఆయన తపస్సు ఆయన చేసుకున్నాడు. ఈ పక్షులు ఏంటి, పొద్దున పోవడము, ఆహారానికి వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం కాగానే వాటి గూటికి అంటే కేర్ ఆఫ్ జాజలి మహర్షి యొక్క నెత్తి దగ్గరికి వచ్చేసేవాడు అనమాట.
ఆ రకంగా ఆ వాటిని ఆయన ఏమనకుండా సహనంగా తన వ్రతం ఏదో తను చేసుకునేవారు అనమాట. కొన్నాళ్ళకి ఏమైతుంది, వాటికి గూడు పెట్టుకుంటే కదా సంతానం కలుగుతుంది. ఆ గుడ్లు పెట్టడము, వాటి పొదగడం, బుజ్జి బుజ్జి జంతువులు అదే సారీ పక్షులు రావడం మొదలవుతుంది అనమాట. ఆ పక్షులు వచ్చినాక ఆ అప్పుడు కూడా అతను కదలలేదు. అరే నా తపస్సుకు భంగం కలుగుతుంది, ఇట్లా వచ్చి ఇవన్నీ వచ్చి ఒక సంసారం పెట్టేసుకునే నా మీద అని అనుకోలేదన్నమాట. ఎందుకంటే తను కదిలినా ఏదైనా అవి డిస్టర్బ్ అయిపోతుంది, అది హింస కిందికి వస్తుంది అని భావనతో ఆయన అదే రకంగా ఉన్నాడనమాట. కొన్నిసార్లు ఏంటి, పక్షులు వెళ్ళేవి కానీ రాకపోయేది, కొన్నిసార్లు వెళ్ళి మన సాయంత్రం కల్లా వచ్చేది. సో ఇవన్నీ అయిపోయినాక ఎప్పుడైతే గుడ్లు పొదగడం జరిగినాయో, దాంట్ నుంచి పిల్లలు రావడం జరిగిందో, ఇంకప్పుడు ఏంటంటే ఒకటే కిచకిచ చప్పుడు అనమాట. అయినా కూడా ఆయన అట్లే సహనంగా తపస్సు చేసుకున్నారు. కొన్నాళ్ళకి ఏమైంది, ఆ పుట్టిన ఆ పక్షులకు, చిన్న చిన్న పక్షులకు రెక్కలు కొంచెం దృఢం కాగానే అవి కూడా తల్లిదండ్రులతో కలిసి బయటికి వెళ్ళిపోయి మళ్ళా సాయంత్రం వచ్చేదన్నమాట. పాపం ఈయన ఒక స్తంభంలాగా నిల్చొని ఆయన ధ్యానంలో ఆయనే ఉండేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుంది, అవి బయటికి వెళ్ళాయి కానీ రాలేదు. ఈయన ఎదురు చూస్తున్నారు. అట్లా 1, 2, 3, 6 రోజులు అయిపోయాయి అనమాట. 6 రోజులు అయినాక అప్పుడు 6వ రోజు సాయంత్రం మళ్ళా పక్షులు వాటి గుటికి తిరిగి వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ కాలక్రమంలో ఒకసారి ఏమైతే నెల రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది పక్షుల కోసం, అవి రావు అనమాట. అట్లా ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొకసారి చాలా రోజులు దాకా అవి తిరిగి రావు. ఇవి రావులే, ఎందుకంటే చిన్న పక్షులు కూడా రెక్కలు బాగా వచ్చేసాయి అని వాటి దారిన అవి విడిపోయాయని నిశ్చయించుకొని అతని అక్కడి నుంచి కదులుతాడు అనమాట. కదిలి సముద్రంలో వెళ్ళి ఆయన మునిగి సముద్ర స్నానం చేసుకుంటూ చెప్తాడనమాట, నాకంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు భూమి మీద గాని నేల మీద గాని అని చెప్తాడనమాట. ఎందుకు అంటే నేను ఇన్నాళ్ళు నిశ్చలంగా ఉండి ఆ పక్షులకు కూడా నేను ఆశ్రయం ఇచ్చాను కాబట్టి నాతో సమతుల్యులు ఎవరు లేరు అని అతను గర్వంగా అంటాడనమాట. కానీ ఎప్పుడైతే ఈ జలంలో ఉండే వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, నాయన నువ్వు కాదు, నీకంటే ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు తులాధర, కాశీలో ఒక వర్తకుడు, అతను నీకంటే చాలా ధర్మపరుడు అని చెప్తారనమాట. అని చెప్పేటప్పటికీ ఈ సామాన్యంగా మనకంటే ఇంకోళ్ళు బాగున్నారు అంటే మనలో ఒక కుతూహలం వస్తుంది, ఏంటి వాళ్ళలో గ్రేట్నెస్ ఏంటి, నాలో ఏం తక్కువ ఉంది తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఈ జాజలి ఆ కాశీకి వెళ్తారనమాట. ఆ తులాధర అనే ఒక వ్యాపారిని చూసినప్పుడు ఎప్పుడైతే తులాధర ఈ మహర్షిని చూస్తాడో ఆయన సాధారణంగా ఆహ్వానిస్తారు. చాలాసేపు వాళ్ళ మధ్యన సంభాషణ జరుగుతుంది అనమాట. ఈ సంభాషణ ద్వారా ఈ ఋషి తెలుసుకుంటాడు, ఈ తులాధర అనేవాడు నాకంటే చాలా గొప్పవాడు అని చెప్పి. ఇంకోటి ఏంటి, ఎందుకు గొప్పవాడు అంటే అతను తన యొక్క విధి నిర్వహణలో ఎప్పుడు కూడా ఫలితాల గురించి ఆలోచించలేదు. తను ఒక ధర్మంగా ఆ పనులన్నీ అతను సాగించాడు. ఈయన ఏం చేశాడు పాపం, ఈయన కూడా మంచివాడే, తపస్సు చేసుకున్నాడు, ఆ పక్షులకు ఆశ్రయం ఇచ్చాడు. కానీ నేను ఇలా చేశాను అన్న ఒక కొంత అహంభావం ఆయనలో వచ్చింది అనమాట. అప్పుడు ఇతను ఒప్పుకుంటాడు అనమాట, తనకంటే అతను గొప్పవాడు అని చెప్పి. ఈ అన్ని ఏ పని అయితే మనం ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తామో దానివల్ల ఏంటంటే మనకు ఒక చేసే పని మీద అటాచ్మెంట్ అది ఉండదు, స్వామిత్వం ఉండదు. అది లేకుండా ఈ వ్యాపారి చేశాడు కాబట్టి ఈ మన జజల మహర్షి తెలుసుకుంటాడు తులాధర తనకంటే గొప్పవాడని. అందుకని ఆయన ద్వారా ఇతను జ్ఞానాన్ని నేర్చుకుంటారనమాట. ఈ రకంగా జ్ఞానాన్ని నేర్చుకుని అదే రకమైన జీవనం గడుతూ అతను ఆఖరికి స్వర్గాన్ని ప్రాప్తిస్తాడనమాట. ఇది ఈ జాజలి అనే వ్యక్తి ముని యొక్క చరిత్ర. సో ఈ రకంగా ఆయన ముక్తి ఎట్లా పొందాడంటే, మనం చేసే కర్మల్లో మన ప్రతిఫలాపేక్ష లేకుండా, దాని మీద స్వామిత్వం లేకుండా ఎప్పుడైతే చేస్తారో ఈ కర్మల నుంచి అతను బంధ విముక్తుడవుతాడు అని చెప్తూ ఇక్కడ ఆఖరికి అంటే ఎవరైనా సరే పర్ఫెక్షన్ రావాలి అంటే, మన భక్తిలో ఆధ్యాత్మికలో పూర్ణత్వం రావాలి అంటే
ముక్త పురుషులతో ఎవరైతే ఇటువంటివి స్వానుభవంతో చేసి వాళ్ళు బంధాల నుంచి ముక్తి పొందారో అటువంటి ముక్త జీవులతోటి సాంగత్యం చేయాలి. అందుకే దాన్ని సాధు సంఘం మనకు చాలాసార్లు చెప్తున్నాం. సాధు సంఘ సర్వశాస్త్రతయే లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హాయ్. అటువంటి ముక్త జీవులతో కనుక మన సాన్నిధ్యం చేస్తే మనకు కూడా ఆ రకమైనటువంటి మార్పులు మనలో వస్తాయి. అంతేగాని అసంగత వదలాలని ఎందుకు మనకు రూపగోస్వామి చెప్తున్నారు, ఆచార్యులు చెప్తున్నారంటే మన మనసు చాలా ఫ్రెజైల్, అంటే చాలా తొందరగా వేరే వాళ్ళ ప్రభావం, మాయ ప్రభావానికి లోపడే అవకాశం ఉంది. కాబట్టి మన చుట్టూ ఒక రక్షణ కవచం పెట్టుకొని సాధులతోటి మన సంగతి చేసేటట్టుగా ప్రయత్నించాలి. ఇది అమ్మాయి స్టోరీ, జాజలి ముని యొక్క కథ. మూడోది చెప్పేసి ఆపేస్తాను నేను. తానిర్జిత ప్రాణ మనోవచో దృశో చితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేభ్యో దదృశే స్మ నారదః. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఓకే మాతాజీ చదవండి. శ్రీ మాతాజీ. హరే కృష్ణ. తానిర్జిత ప్రాణ మనోవచో దృశో జితాసనాం శాంత సమాన విగ్రహాన్ పరేమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేభ్యో దదృశే స్మ నారదః. జితాసనుల యోగమును అభ్యసించుచు ప్రచేతసులు ప్రాణమును, మనస్సును, వాక్కులను, బాహ్య దృష్టిని నిగ్రహింపగలిగిరి. ఆ విధముగా ప్రాణాయామ విధానముచే వారు భౌతికాసక్తి నుండి పూర్తిగా బయటపడిరి. నిటారుగా కూర్చున్న వారే వారు పరబ్రహ్మపై మనస్సును కేంద్రీకరించిరి. ఆ రీతిగా వారు ప్రాణాయామమును ఆచరించే సమయమున సురాసుర పూజితులకు నారదముని వారిని చూడనేతించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ రకంగా వాళ్ళు ఏంటంటే చక్కటి సత్సంగం ద్వారా వాళ్ళు వాళ్ళ ఉండే ఇంద్రియాలని జయించిన వాళ్ళే, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ యోగాన్ని అభ్యసించడం ద్వారా వాళ్ళు ఏంటంటే అన్నిటినీ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారనమాట. ఫస్ట్ గృహస్థ జీవితం నుంచి దూరం చేరారు, రాజ్యభారాల నుంచి బయటకు వచ్చేసినా కూడా ఇంకా వాళ్ళు సరైన మార్గంలో ఎట్లా నడిచారంటే ఈ యోగ పద్ధతి ద్వారా మనసును, మనోవాక్కాయలు వీటన్నిటిని కూడా వాళ్ళు నిగ్రహించుకున్నారనమాట. ఆ రకంగా ప్రాణాయామం అంటే మనం ఇప్పుడు చూసిన యోగా క్లబ్లో నేర్చుకునే ప్రాణాయామం కాదు. ఆ ప్రాణాయామం ఏంటంటే అది పతంజలి ద్వారా చెప్పినటువంటి శాస్త్రం. క్రమంగా ఏంటంటే భౌతిక ప్రపంచం మీద, భౌతిక విషయాల మీద ఆసక్తులు తగ్గించుకుంటూ భగవంతుని మీద తమ దృష్టి ఎలా కేంద్రీకరించుకోవాలి, అది అష్టాంగ యోగం. అది పాటిస్తూ వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే చక్కగా ఎరెక్టెడ్ గా కూర్చొని, నిటారుగా కూర్చొని భగవంతునిపై వాళ్ళ మనసును ధ్యానం చేసి కేంద్రీకరించారు. ఈ రకంగా వాళ్ళు ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తున్నారో అప్పుడు నారదుల వారు వాడిని చూసేందుకు వచ్చారనమాట. నారదుల వారు ఆయన ఏంటంటే సరైన సమయంలో పిలిచినట్టే వస్తుంటారు. అట్లాంటి సంఘటనలు మనం ఇప్పటిదాకా కొన్నిసార్లు చదువుకున్నాం. ఏంటది గుర్తు చెప్పండి నారదుల వారిది? ఇప్పటిదాకా 4 స్కందాలు అయిపోయినాయి మనం భాగవతంలో. ఎప్పుడెప్పుడు చదువుకున్నా నారద ధ్రువ చరిత్రలో వస్తాడు కదా. ధ్రువుడి దగ్గరికి, అలాగే ఇంకా ప్రహ్లాదుడి దగ్గరికి, అదే వాళ్ళ అమ్మ దగ్గర. అవును, ఇంకా ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చారు. ఎస్, పర్ఫెక్ట్. చూడండి, వచ్చారు. తర్వాత ఆయన నాకు గుర్తున్నంత, ఒకవేళ తప్పు అయితే మీరు కరెక్ట్ చేయండి. ఈవెన్ ఫస్ట్ వాల్మీకి కాదు, నేను ఇక్కడ మన భాగవతంగా చెప్తున్నాను. ఎప్పుడైతే ధర్మరాజు ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయినాక బాధపడతాడు కదా, ధృతరాష్ట్రుని యొక్క ఆయన ఎవరు, సంజయుడు. వీళ్ళు బాధపడుతుంటే వాళ్లకు జ్ఞానబోధం చేసింది ఎవరు? దసరాణి మాతాజీ. విదురుడు వెళ్ళిపోతాడు కదా.
నేను ఒకసారి చెక్ చేస్తాను. అదే అందుకే నారదుల వారు అలా అన్నందుకు వ్యాసుడికి భాగవతం రాయమని చెప్పింది కూడా నారదుడే కదా. ఈ రకంగా ఏంటంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనల్ని ఉద్ధరించేందుకే వస్తారు. మన సినిమాలో చూపించినట్టు కలహాలు పెట్టి ఆనందించేందుకు కాదు, భక్తిని ఉద్ధరించేందుకు, మనలో ఉండే భక్తిని ఆయన వృత్తిపరిచేందుకు, ఆయన మనకు మార్గదర్శకం చూపించేందుకు వస్తారనమాట. అదే రకంగా ఇక్కడ వీళ్ళైతే ఎప్పుడైతే అన్నిటిని వదిలేసి ధ్యానంలో ఉంటూ ఈ యొక్క మనసును వాక్కును అన్నిటినీ నియంత్రణ చేసుకుంటుంటారో అప్పుడు నారదుల వారు అంటే గురువు ఎప్పుడు వస్తారంటే ఎప్పుడైతే మనము గురువు యొక్క ఆజ్ఞను తీసుకునేందుకు మనల్ని మనం అర్హులుగా పాత్రులుగా చేసుకుంటామో ఆటోమేటిక్ గా గురువు వచ్చి మనకు ఆ జ్ఞానబోధ చేస్తారు అనమాట. అట్లా మీరు చెప్పినట్టు అనేక వృత్తాంతాలున్నాయి. దాంట్లో ఇది కూడా ఒకటనమాట. ఆయన గొప్పతనం ఏంటంటే సురులు అసురులు ఆ ఇద్దరు సురాసురేడ్యో దదుషేష్మ నారద అన్నారు. అంటే సురులు అసురులు దేవదానంతో కూడా పూజితుడు. దీంట్లో కొంతమంది చూడండి అసురులు ఉన్నారు, వాళ్ళు విష్ణువుని పూజించరు, బ్రహ్మకు గౌరవం ఇస్తారు, శివుని పూజిస్తారు, కానీ విష్ణు ద్వేషులు వాళ్ళు. కానీ నారదుడు నారాయణ నారాయణ అంటున్నప్పటికీ కూడా అసురులు కూడా ఆయన్ని పూజిస్తారు. హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్తాడు కదా నారదుని ద్వారానే తెలుస్తుంది ఆ వృత్తాంతం అంతా. ఆయన కయాదును ఇంద్రుడు తీసుకెళ్ళిపోవడం అవన్నీ. ఈ రకంగా ఏంటంటే దానవులు కూడా ఆయన్ని గౌరవించేవారు. అది ఈయన యొక్క గొప్ప విశేషత అన్నమాట. అటువంటి నారదుడు వస్తారనమాట. నారదుడు వచ్చే దాని గురించి చెప్పుకుంటూ అంతకంటే ముందు శిలా ప్రభుపాద ఏమన్నారంటే పరే అమలే అనే పదాన్ని చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మూడో లైన్ లో మొట్టమొదట పరే అంటే దివ్యము, అమలే అంటే భౌతిక కల్మష దూరులు. ఇటువంటి భౌతిక కల్మషాలు వాళ్ళలో ఉండవు. అమలము అంటే ఎటువంటి అప్పుడు నారదుడే వచ్చి వాళ్ళకి చెప్పాడు మాతాజీ. ఇప్పుడు నేను చూసాను మాతాజీ. థ్యాంక్ యూ. అదే నాకు గుర్తుంది మళ్ళీ, అందుకే నేను పొరపాటేమో అని అందుకే అన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనము సామాన్యంగా ఒకసారి ఒక కంటో అయిపోగానే దాన్ని వదిలేదు, మధ్య మధ్యలో చూస్తుండేదంటే మనకి జ్ఞానం ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఒకదాని మీద ఒకటి కిందికే పడిపోయి ఉంటుంది. సో మన మైండ్ ను మనము యాక్టివేట్ చేసుకోవాలి మధ్య మధ్యలో. ఎనీవేస్ థ్యాంక్ యూ కమలముఖి మాతాజీ. సో ఇది పరామలే పదం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పారంటే ఈ భగవంతుని అనుభూతి పొందాలి అంటే, ఈ పరామలమైనటువంటి భగవంతు అనుభూతి పొందాలి అంటే అది 3 రకాలు పొందుతాం. మనం ఇద్దరు నేర్చుకున్న బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే వదంతి తత్వవిద. తజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే. ఈ 3 రకాల తత్వాల ద్వారా ఈ తత్వవేత్తలు భగవంతుని అర్థం చేసుకుంటారు. కొందరు ఏంటంటే పరబ్రహ్మము బ్రహ్మజ్యోతి దాకనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కొందరేంటి అది దాటి హృదయస్థ భగవంతుని పరమాత్మునిగా వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకుంటారు. తర్వాత మూడవది ఏంటి అంటే భగవంతుని సాక్షాత్ భగవత్ రూపాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క అనుభూతి వాళ్ళు పొందుతారు. ఈ 3 రకాలటువంటి తత్వజ్ఞులు ఉంటారనమాట. అయితే ఇక్కడ శివుడు ఆయన పరబ్రహ్మం రూపలక్షణాల మీదనే, అంటే భగవంతుడి మీదనే ఆయన ధ్యానాన్ని కేంద్రీకరించారు. ఎవరైతే శివ భక్తులు ఉంటారో వాళ్ళు అది భగవంతుడు లేడు అని అనుకుంటారు, కానీ మాయావాదులు అంటారు వాళ్ళను. ఇక్కడ వాళ్లకు అధిపతి అయినటువంటి శివుడు సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి చక్కటి రూప లావణ్యాలు ఉన్నటువంటి భగవంతుణ్ణి సకార రూపంలో ఆయనే పూజించారనమాట. ఆ సకారమైనటువంటి ఆ రూపాన్ని మళ్ళా ఆయన ప్రచేతలకు కూడా వర్ణించి చెప్పారు. ఎలా ఉంటాడు భగవంతుడు అన్ని చక్కగా వివరించడం జరిగింది. అందుకని ఈ రుద్రగీతంకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనమాట. సాక్షాత్ పరమ వైష్ణవుడైన శివుడు ఇక్కడ భగవంతుని గురించి చెప్పడం, ఆయన రూపాన్ని విశేషంగా పోగొడడం, ఆయన యొక్క గుణాల గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మన అందరికి ఒక చక్కటి శిక్ష అనమాట. స్నిగ్ధ ప్రావుఢ్య ఘనశ్యామం అంటే భగవంతుని యొక్క రూపం ఎలా ఉందంటే అప్పుడే
ఆ ఏమంటారు వర్షించక ముందు ఏ రకంగా ఆ మేఘం ఉంటుందో, ఫ్రెష్ మేఘాలు, వాటిలాగా భగవంతుడు ఉంటారు. ఇవన్నీ మనకి 24వ అధ్యాయంలో ఈ వృద్ధ గీతంలో భగవంతుడి యొక్క రూపం గురించి భగవంతుడు చెప్తాడనమాట. అది ప్రచేతస్సు భగవంతుడి యొక్క రూప లక్షణాల గురించి శివుడి ద్వారా తెలవబడింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, భగవంతుని యొక్క దివ్య రూపం మీదనే వాళ్ళు మనసు పెట్టారు. అంటే ఆ నిరాకార బ్రహ్మము లేకుంటే హృదయస్థ పరమాత్ముడు ఇవి కాదు, వాటి స్థాయి పెంచి వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు ఆ మనసుతో ధ్యానించారనమాట. ఇది అన్నిట్లో టాప్ మోస్ట్. మనం చూసుకుంటే ఆధ్యాత్మిక స్థాయి లెవెల్లో బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి, అంటే ఈ బ్రహ్మజ్యోతి అనే భావన మొదటిదైతే అంతకంటే ముఖ్యమైనది అంతస్థమైనటువంటి భగవంతుని మీద ధ్యానం చేయడం. దానికంటే ఎక్కువ భగవంతుడి యొక్క సుందర రూపం మీద మన మనసును ధ్యానం చేయడం అనమాట. అది అన్నిట్లో ఇంపార్టెంట్. దాన్ని ఏం చెప్తున్నారంటే చరమగమ్యము మరి ఆధ్యాత్మిక తుది పలుకు. అంటే ఎవరైతే డివోషన్ సర్వీస్ చేస్తున్నారో ఇంకా దాంట్లో అన్నిటికంటే చివరం ఏంటంటే భగవంతుడి యొక్క సకార రూపము, దాని యొక్క గొప్పతనం. ఇక్కడ ఫస్ట్ లైన్లేమో ఫస్ట్ పేరాలో శిలా ప్రభుపాదని చెప్పారు, ఆ సకార రూపంలో భగవంతుని యొక్క ఆయన భగవంతుడిపై ప్రచేతలు దృష్టిని కేంద్రీకరించారు. ఎందుకంటే స్వయంగా వాళ్ళు ఆ జ్ఞానాన్ని శివుడి ద్వారా పొందారు, అది చెప్పారు. చెప్పుకుంటూ ఈ 3 రకాలుగా భగవంతుని అర్థం చేసుకునే తత్వవేత్తలుగా చెప్పి సెకండ్ దాంట్కి వచ్చినప్పుడు నారదుని గురించి చెప్పడం మొదలు పెట్టారు అనమాట. నారదముని గురించి మనకు తెలుసు, ఆయన ఎక్కడైనా సమస్త లోకాలకు ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు అనమాట. ఆయనకు ఎటువంటి వీసాలు, ఎటువంటి కంట్రోల్స్ లేవు. ఎక్కడంటే అక్కడ తను అనుకున్నంత మాత్రాన్ని ఆ ప్రదేశానికి వెళ్ళగలరు. ఇంకోటి ఏంటి, కేవలం నేను దేవతల దగ్గరికి పోతా, భక్తుల దగ్గరికి పోతా అనట్లేదు. కొన్నిసార్లు ఆయన అసురులను కూడా వెళ్ళి వాళ్ళను పలకరించిన సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఈ రకంగా అసురులు కూడా ఆయన్ని గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అందుకని ఈ శ్లోకంలో సురాసురేట్య అన్న పదాన్ని చెప్పడం జరిగింది అనమాట. దేవతలకు దానవులకు ఎప్పుడూ గొడవే, కానీ ఈ నారదునికి మటుకు ఎక్కడ పోయినా వెల్కమే. దేవతల్లో ఒకడు దేవర్షి కాబట్టి అతన్ని ద్వేషిస్తారా అంటే లేదు, అసురులు ఆయనకు గౌరవాన్ని ఇస్తారనమాట. అందుకని ఇక్కడ నారదుని యొక్క విశిష్టతను ఈ దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఎందుకు నారదుని గురించి అతని గొప్పదనం గురించి చెప్పారంటే, ఎవరైతే భక్తి మార్గంలో ముందుకు వెళ్తారో, వైష్ణవుడు అవుతాడో, పరిపూర్ణత పొందుతాడో అటువంటి వాడికి శత్రువుచ మిత్రేచ, వీడు శత్రువు వీడు మిత్రువు అన్న భావన ఉండదు. అందరిని ఎట్లయితే నారదుని సురులు అసురులు గౌరవిస్తారో, ఒక వైష్ణవుడు కూడా అతని యొక్క వర్తన, అతని యొక్క బిహేవియర్ ఎలా ఉండాలంటే శత్రుల పట్ల మిత్రుల పట్ల కూడా సమత్వము ఉంటుందన్నమాట. నిష్పక్షపాతంగా, అరే వీళ్ళు నాకు కావాల్సిన వాడు నాకు నచ్చదు అని కాదుకున్నా, అందరి పట్ల నిష్పక్షపాతమైనటువంటి ప్రవర్తన ఒక పరిణితి చెందిన వైష్ణవుల్లో ఉండాలి అని చెప్తున్నారు. సో రేపు 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నారదుల వారు రాగానే ప్రచేతులు ఏం చేశారు, అవన్నీ మనం రేపు చదువుకుందాం. హరే కృష్ణ. ఈ 3 శ్లోకాల్లో ఏదన్నా మీకు అర్థం కాంది, నేను సరిగా చెప్పదు ఏదనంటే ఒకసారి 2 నిమిషాలు చర్చించుకొని ఆపేసేద్దాం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ.